ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మనము చదివిన వాక్య భాగంలో ఆయన నిలువబడి ఉన్నాడు, మనలను కరుణింపవలెనని యేసయ్య నిలువబడి ఉన్నారు. భూమి మీద మనం పడుతున్న ప్రతి ప్రయాస దేవునికి తెలుసు. మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరగడం ఆలస్యం అవుతుంది. వాక్యం సెలవిస్తుంది, మన మీద దయ చూపవలనని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని. త్రోవ ప్రక్కనున్నటువంటి గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కనుకరించు అని పిలిచినప్పుడు దేవుడు అతని పిలుపుని విని నిలిచిపోయి తనతో మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకో. ఎప్పుడైతే దేవుడు ధైర్యము తెచ్చుకొని పలికినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. పేతురు శిష్యులు కూడా రాత్రంతా వలవేశారు, ఒక చేప కూడా పట్టలేకపోయారు. దేవుడు కుడివైపున వలవేయమని చెప్పినప్పుడు దేవుని మాటను విన్నారు, విస్తారమైనటువంటి చేపలు పట్టారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కొన్ని సందర్భాలలో కార్యాలు జరగటానికి ఆలస్యం చేస్తాడు. అప్పుడు మనం విసుగు చెందకుండా ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం జరుగుతుందని గ్రహించి విశ్వసించినట్లయితే దేవుని యొక్క కార్యాలు పొందుకోగలుగుతాం. మన పరిస్థితిలో మనుషులకు తెలియకపోవచ్చు. మనం కూర్చుండుట, లేచుట, మన యొక్క ప్రతి కదలిక, ఆలోచన మన హృదయాలు ఎరిగిన దేవునికి తెలుసు. గుడ్డివాన్ని స్వస్థపరిచిన దేవుడు, శిష్యుల యొక్క ఆకలిని తీర్చి బలపరిచి ధైర్యపరిచిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసముతో విసుగు చెందక దేవుడు చేయబోయే కార్యాల కొరకు ఎదురుచూడు. నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటావు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మా పట్ల కనికరము చూపుతున్నందుకు నీకు వందనాలు. ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం ఉందని గ్రహించుకొని విశ్వాసముతో నిరీక్షణతో నీవు మా జీవితాల్లో చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూసే మనస్సును, కార్యాలు పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.